హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ లెగ్గానే మనం తినే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్గా ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికేది, కానీ దాన్ని మనం రవ్వతో చేసుకుంటాము. దానివల్ల షుగర్ లెవెల్స్ తొందరగా పెరుగుతున్నాయని చెప్పేసి అలా ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికే మంచి ఇడ్లీని కూడా మనం తినడం తగ్గించేసామండి. కాకపోతే నేను ఆ రవ్వకు బదులుగా రాగులు వేసి మంచి ఇడ్లీని అయితే తయారు చేసి చూపిస్తాను. అందరూ కూడా హెల్తీగా, పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు చక్కగా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇది నేను అసలు ఎలా చేశాను ఏంటి అనేది మీకు పూర్తిగా వివరంగా చెప్తానండి. ఇక ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ పొట్టు మినపప్పు తీసుకుంటే అందులో ఇంకా ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుందండి, చాలా మంచిది. ఇక ఆ పొట్టు ఉన్నదైతే కనుక విడిగా నానబెట్టుకోండి. నేనైతే గుండు కాబట్టి ఇందులో ఒక గిన్నెలోనే మొత్తం రాగులు 2 కలిపేసి వేసేసుకుంటున్నాను. ఆ రాగులు కూడా 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రాగులు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకుందాము. మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ ఒక 6-8 అవర్స్ అయితే కంపల్సరీ నానాలండి. తర్వాతే మనకి ఆ ఇడ్లీ కానీ ఏదైనా సరే కొంచెం మెత్తగా రావడానికి బాగుంటుంది. పిండి కూడా ఉరుమవుతుందండి. ఒక 2-3 గంటలు అయితే సరిపోదు, మినిమం 6 గంటల పైన నానితే మనకి బాగుంటుంది. దాన్ని నేను ఇలా గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నానండి. మిక్సీలో వేసిన దానికి గ్రైండర్లో వేసేదానికి చాలా తేడా ఉంటుంది. వీలైనంత వరకు గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోండి. చక్కగా మెత్తగా దూదుల్లాగా వస్తాయండి ఇడ్లీలు కానీ లేదంటే దోశలు కానీ ఏదైనా సరే. అయితే ఇంకా ఈ రాగులు కూడా మీరు ఏంటంటే ప్యాకింగ్ చేసినవి ఉంటాయి కదండి, అలాంటివి తెచ్చుకోండి. విడిగా లూజ్ అస్సలు తెచ్చుకోవద్దు. అందులో ఎంతో కొంత ఇసుక రద్దు ఉంటుంది. మళ్ళీ వాటిని మనం బాగు చేసుకోవడం అంటే అంత ఇబ్బంది కాబట్టి ప్యాకింగ్లు అయితే మనకి ఈజీగా ఉంటుంది, పని కూడా తగ్గుతుంది. కాబట్టి దాన్ని ఇలా మెత్తగా కొంచెం గట్టిగా మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే నైట్ ఇంకా వదిలేస్తే మార్నింగ్కి చక్కగా పులుస్తుంది కదండి, పైకి ఉబ్బి మళ్ళీ పొంగుతుందేమో అని చెప్పేసి నేను 2 గిన్నెల్లో విడివిడిగా తీసుకున్నాను. ఒక గిన్నెని అయితే అప్పుడే నేను కొంచెం ఒక అరగంట సేపు ఉన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఒక గిన్నెతో అయితే ఇలా బయట ఉంచేసుకున్నాను. చూసారు కదా చక్కగా ఎంత బాగా పొంగిందో. ఇలా మంచిగా పులవడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మనకి డైజెషన్ సిస్టమ్కి, పేగులకి చాలా చాలా మంచిదండి. అందులోనూ చక్కగా ఫైబర్ అది ఎక్కువగా ఉంటుంది కదా. రాగులు చలవదనాన్ని కూడా చేస్తాయి కాబట్టి ఈ ఎండాకాలం మనకి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా చక్కగా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మనం రాగి జావ ఎలా తాగుతామో అలాగే రాగి ఇడ్లీ కానీ దోశ కానీ అలా చక్కగా చేసేసుకోవచ్చండి. ఇంకా ఇడ్లీ వేసిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఉన్నదో. కాస్త సాల్ట్ వేసుకొని మనకి ఇడ్లీకి ఎలాగైతే కావాలో కొంచెం ఆ చిక్కదనం వచ్చేదాకా కలుపుకొని ఇడ్లీ వేసేసుకొని 15 నిమిషాల పాటు ఎప్పటిలాగే రెగ్యులర్గా ఉడకబెట్టుకుంటే ఇడ్లీ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనకి చేతికి అంటుకుంటుందండి కొంచెం. అంటే మనకి మినప్పప్పుతోటి ఆయికుడు వండుకుంటే ఎలా ఉంటుంది, కొంచెం అంటుకున్నట్టు అవుతుంది కదా. రవ్వ వేస్తే మనకి చేతికి అంటుకోదు, అలా ఉందండి. అంతే తప్ప అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్నారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఆవకాయ పచ్చడితోటి, ఇంక చట్నీలు ఎందుకండి, అసలు ఆవకాయ పచ్చడితో చాలా బాగుంది అసలు. అయితే నేను ఏం చేశానంటే కొంచెం చేతికి అంటుకుంటుంది కదా అని చెప్పేసి ఈసారి ఏం చేశానంటే ఒక గ్లాసు రవ్వ, ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి కడిగి పిండేసి నెక్స్ట్ ఉన్న గిన్నెలో వేసేసి మళ్ళీ మరుసటి రోజు పొలవనిచ్చిన తర్వాత ఇడ్లీ వేసానండి. ఆ తర్వాత చూసారు కదా ఇలా ఉన్నదన్నమాట. చాలా బాగుందండి. ఇది కొంచెం ఏంటంటే మరి మెత్తగా అంటుకున్నట్టు లేకుండా మన నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అయితే రవ్వ అనేది ఒక గ్లాస్ మాత్రమే వేసానండి. మిగిలిన సగం పిండికి ఒక గ్లాసే వేసాను. అయితే మీరు ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే కనుక ఒక గ్లాస్కి మినపప్పుకి 2 గ్లాసులు రాగులు వేసారు కదండి, ఇంకొక గ్లాసు రవ్వ కూడా చక్కగా నానబెట్టేసి అప్పుడే కలిపేసి పెట్టేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇడ్లీ మాత్రం ఈసారి నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. ఇలాంటి ఇడ్లీలు ఒక 4 తిన్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు కదా. మామూలుగా రెగ్యులర్గా మనం అయితే కనుక ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు 4 గ్లాసులు రవ్వ కూడా వేస్తామండి. కానీ ఇలాంటి రాగులతోటి ఒక గ్లాసు రవ్వ కలిసినా పర్వాలేదు కదా, ఇబ్బంది ఏమి ఉండదు కదా. చక్కగా నెయ్యి వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని చట్నీతో తింటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. కంపల్సరీ మీరు పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇలా ట్రై చేయండి. రాగి ఇడ్లీలండి. చక్కగా ఒక గ్లాసు రవ్వ అయితే వేయండి, సరిపోతుంది. నేను చెప్పిన కొలత ప్రకారం అయితే కనుక నాకు ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సరే ఇంకా అదే పిండి మనకి కొంచెం గొప్ప మిగులుతుంది కదండి. ఆ మరుసటి రోజుకి వచ్చేసరికి కొంచెం పులిసిన పిండి ఉంటుంది కదా, ఆ పిండితో మనం కొంచెం బజ్జీలని ఏవోటి వేసుకుంటూ ఉంటాం కదా. కానీ నేను ఇదే పిండితోటి మరుసటి రోజు మినపట్టు అయితే వేసానండి. చక్కగా కొంచెం పులిస్తే బాగుంటుంది కదా. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త నెయ్యి వేసి కాల్చానండి మినపట్టు. అసలు ఇది కూడా ఎంత బాగుందంటే క్రంచీగా కొంచెం రాగులు ఉంటాయి కదండి, ఫైబర్ మలాన్ని కొంచెం క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉన్నది. ఇలా కూడా చక్కగా ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు దోశల కూడా వేసేసి చక్కగా దోసకాయ పచ్చడి అండి మా మరదలు చేసింది, చాలా చాలా బాగుందండి. అదే చేశాను. ఇది చేసే విధానం నెక్స్ట్
ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. మీరు ఇంట్లో స్వయంగా తయారు చేయండి. చేస్తే కనుక ఇంట్లో వాళ్ళకి పెట్టిన తర్వాత చెప్పండి ఎలా ఉన్నదనేది. చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా మనం తిన్నా కూడా ఏమి నష్టం అనేది ఉండదు. కాబట్టి మీకైతే నేను చేసుకునే విధానాన్ని మీకైతే చూపించాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి.